గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క ఈ 3 వస్తువులు అస్సలు వాడకూడదు. ఒకవేళ మీరు ఈ వస్తువులను ఉపయోగిస్తే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రేతాత్మగా మారి మిమ్మల్ని చాలా కష్టాలు పెడుతుంది మరియు ఆ ఆత్మకి ఎప్పుడూ మోక్షం లభించదు. దీంతో ఆత్మకు వేరే శరీరం కూడా ప్రాప్తించదు. అయితే ఆత్మకు వస్తువులకు సంబంధం ఏమిటి, ఆ వస్తువులను మనం ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో మాత్రం సూపర్ గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకండి. అలాగే మాకు సపోర్ట్ గా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలుంటాయనే టాపిక్ పైన వీడియో చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోను ఒకసారి చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడకు ఎన్నో విషయాలు చెబుతాడు. వాటిలో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా చెబుతాడు. పుట్టిన మనిషి తప్పకుండా చనిపోవాలని, చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మించడం కూడా ఖచ్చితంగా జరుగుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చావు వచ్చినప్పుడు మనుషులు శరీరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరంతో పాటు ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులు కూడా త్యాగం చేయాల్సిందే. చనిపోయిన తర్వాత మనిషి ఈ భూమిపై నుంచి ఏ వస్తువులను పైకి తన వెంట తీసుకొని వెళ్ళడు. కేవలం తాను చేసిన పాప పుణ్యాలు మాత్రమే తన వెంట తీసుకొని వెళ్తాడు. జీవితంలో ఎవరైనా పాపాల కంటే పుణ్యాలు ఎక్కువగా చేసి ఉంటే అతనికి మృత్యు సమయంలో ఏ కష్టాలుండవు. అప్పుడు అతని ప్రాణం చాలా సులభంగా ఏ కష్టాలు లేకుండా పోతుంది. ఎవరైతే జీవితంలో పుణ్యాల కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో వారి చావు కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అలాంటి వారు మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. యమదూతలు అతనిపై చాలా దయనీయంగా ప్రవర్తిస్తారు. యమపాశంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకొని వెళ్తారు. యమలోకానికి వెళ్తున్న సమయంలో వారు చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగినా కూడా యమదూతలకు ఆ పాపి పైన ఎలాంటి జాలి కూడా ఉండదు. వాళ్ళ ఆ పాపిని ఇంకా బాగా హింసిస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం సంసారంలో ఆత్మకి స్థానం ఉండదు. ఆత్మ ఎప్పుడూ చావదు. అది చేసిన కర్మలను బట్టి ఆత్మ మళ్ళీ మళ్ళీ రూపం దాల్చుకుంటుంది. ఆత్మ శరీరంతో జన్మించిన తర్వాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. చనిపోయిన తర్వాత కూడా ఇష్టాన్ని ఆత్మ ఎప్పటికీ మర్చిపోదు. మనిషి భౌతిక సుఖాలను త్యాగం చెయ్యకుండా సంసారంలో ఉంటాడో అప్పటి వరకు వేరువేరు యోనిల ద్వారా జన్మిస్తూనే ఉంటాడు. మోహం ఎక్కువగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటాడు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి ఉంటుంది. మోహం ఎక్కువగా ఉంటే గనక చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువుల్లోనే ఆ వ్యక్తి ఉంటాడు. ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తారో వారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చనిపోయిన వ్యక్తి వస్తువులను జ్ఞాపకార్థంగా ఇంట్లో భద్రపరుచుకోవచ్చు, లేదా ఆ వస్తువులను గంగా నదిలో కలిపేయాలి. అంతేకాని ఆ వస్తువులను అస్సలు వాడకూడదు. ఇలా చేయకూడదని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు హెచ్చరించాడు. అవి గనక ఉపయోగించడం మొదలు పెడితే వాటిపైన మోహంతో వారి ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూనే ఉంటుంది. ఇక ఆత్మకి ఎప్పుడూ మోక్షం లభించదు. దీంతో ఆత్మకు వేరే శరీరం కూడా ప్రాప్తించదు. మరణించిన వ్యక్తి ఆత్మ సులభంగా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ సమయంలో మరణించిన వ్యక్తుల వస్తువులు ఉపయోగిస్తే సమస్యలు రావడం మొదలవుతాయి. ఆ ప్రేతాత్మ ఆ వస్తువులను వాడేవారికి చాలా కష్టాలు పెడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం. గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువుల గురించి చెప్పబడ్డాయి. వాటిని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూ ఉంటుంది. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది వాచ్. చనిపోయిన వ్యక్తి యొక్క చేతి గడియారాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. చనిపోయిన వారి సానుకూల ప్రతికూల శక్తి వాచ్లో నివసిస్తుందని నమ్ముతారు. చనిపోయిన వారి చేతి గడియారాన్ని ధరించిన వ్యక్తి ప్రతికూల శక్తితో ప్రభావితమవుతాడు. ఫలితంగా అతను చనిపోయిన వారి గురించి మళ్ళీ మళ్ళీ కలలు కంటాడు. ఈ కారణాల వల్ల మనం చనిపోయిన వ్యక్తి చేతి గడియారాన్ని ఉపయోగించకూడదు. గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు, కానీ
కానీ అనేక జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం వాచ్లో కూడా చనిపోయిన వారి యొక్క శక్తి దాగి ఉంటుందని చెప్పబడింది. రెండవది ఆభరణాలు లేదా బంగారం. ప్రతి వ్యక్తికి తాను ధరించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం ఉంటుంది. ఇది చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా వర్తిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు ధరించకూడదు. వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించిన వ్యక్తిని ఆవహిస్తుంది. అలా జరగకూడదనుకుంటే ఏం చెయ్యాలో కూడా గరుడ పురాణంలో సూచించారు. మీరు వారి ఆభరణాలను ఉపయోగించాలనుకుంటే ఆ నగలను కరిగించి వాటితో కొత్త నగలు చేయించుకొని ధరించండి. కొత్త నగలను తయారు చేయించుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే యథాతథ స్థితిలో నగలు ధరించడం మానుకోవాలి. మరోవైపు మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే మీరు దానిని ఉపయోగించుకోవచ్చు. వాటిని పవిత్రంగా ఉంచవచ్చు. అలా కాకుండా మరణించిన వ్యక్తి వాడిన ఆభరణాలను ధరించి తప్పు చేయవద్దు. మూడవది బట్టలు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరు ఉపయోగించకూడదు. వాటిని మర్చిపోయి కూడా ఎవరు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి. దీని వలన ఆ వ్యక్తి మానసికంగాను శారీరకంగాను చాలా బలహీన పడతాడు. ఆ వ్యక్తికి తను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందగలుగుతాడు. ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ధరించకూడదు. చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు దానం చెయ్యాలి. దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. చనిపోయిన వారిని తిరిగి తలుచుకోవడం, వారి వస్తువులు వాడుకోవడం, వారి దుస్తులు ధరించడం వారి ఆత్మకు సైతం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుంది. అది అంత మంచిది కాదు. వారి ప్రయాణం ముందుకు సాగి మరుజన్మ వైపు వెళ్లిపోవాలనేదే దీని వెనుకున్న నిగాఢ రహస్యం. ఎంత ప్రియమైన వారి వస్తువులైనా, ఎంత ఖరీదైన వస్తువులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది. మీరు చనిపోయిన వారిని మర్చిపోతేనే ఆత్మ కూడా ఆ బాధను మర్చిపోయి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది. మళ్ళీ ఏదొక రూపంలో జన్మిస్తుంది. మీరు వారిని అదే పనిగా తలుచుకుంటూ బాధపడుతుంటే ఆత్మ ఘోషిస్తుంది. ఇది అంత మంచిది కాదు. అందుకే చనిపోయిన వారి వస్తువులను గంగా నదిలో కలిపేయడం ఆత్మకు, ఇంట్లో వాళ్ళకి అందరికీ మంచిది. ఇలా గరుడ పురాణంలో ఆత్మ గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.